మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకున్నాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులో ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ విలాప వాక్యాల్లో ఇర్మియా ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అని తెలియజేస్తున్నాడు. మనము ఎవరమైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మన ఎడల దయ చూపుతాడు దేవుడు. ఈ లోక సంబంధమైన ఏదైనా మనము అవసరత నిమిత్తం ఎవరినైనా ఆశ్రయించామనుకోండి, మనము విశ్వాసంతో ఆయనకి విధేయతతో మనం ఆశ్రయించినప్పుడు ఈ లోక సంబంధమైన మనుషులే మనకి దయచూపేవారుగా ఉంటారు. అలాంటిది మన సృష్టికర్త అయిన దేవుడు ఆయనను ఆశ్రయించినప్పుడు మనకి ఇంకా ఎంతగా మన ఎడల దయచూపే దేవుడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అంటున్నాడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు అంటున్నాడు. ఆయన దయాళుడు, ఆయన దయచూపుతాడు. మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన దయాళుడని మనం నమ్మి ఆయన ఆశ్రయించినప్పుడు మన ఎడల దయచూపే దేవుడుగా ఉన్నాడని మనం ఇక్కడ వాక్యంలో తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆయనను ఆశ్రయిద్దాము, మన ఎడల దయచూపు దేవుడని మనము ఆయనను వెదుగుదాము. ఆయన ఎడల విశ్వాసంతో ఆయన ఆశ్రయించినప్పుడు మనకి తప్పక ప్రతి కార్యము దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన దయాళుడని మనం నమ్మాలి, ఆయన దయచూపే దేవుడని మనం నమ్మాలి. మన పూర్ణ హృదయంతో ఆయన నమ్మినప్పుడు మన ఎడల దయచూపుతాడు. దయాళుడుగా ఉన్న దేవుడు మనకి సమస్త కార్యాలను నెరవేరుస్తాడు. యెషయా గ్రంథము 25:9 వచనంలో కూడా ఆ దినమున్న జనులు అందరూ అందరూ ఏమని అంటే, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే అంటున్నాడు. ఎవరు? మనము సహాయం పొందినది ఎవరి ద్వారా పొందాము? మన యెహోవా దేవుని ద్వారానే పొందాము అని ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయన దయచూపువాడని ఆయన ఆశ్రయించి ఉంటారో వారు ఏమని పలుకుతారు? మనము ఆశ్రయించిన యెహోవా ఈయనే. ఆ దినమున జనులు అందరూ ఏమని అంటే, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, మనము ఆశ్రయించిన దేవుడు ఈయనే అని దేవుడిని యొక్క కృప పొందుకున్న వారు ఈ విధంగా తెలియచేస్తారని కూడా ఈ మాటల్లో యెషయా గ్రంథం ద్వారా మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన కృప చూపినప్పుడు, ఆయన దయ చూపినప్పుడు మనము ఈయనే మనకు సహాయం చేసిన దేవుడు అని మనం విశ్వాసంతో ఆయనను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ఆయనకు వందనాలు చెల్లించే వరముగా ఉన్నాం. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనకు వందనాలు చెల్లించే వరముగా ఉంటాం. ఈయనే, ఈ దేవుడే మనకు సహాయం చేసింది, ఈయనే మన ఎడల దయ చూపింది, ఈయనే మన ఎడల ఆయన ఆశ్రయించినప్పుడు మనము తృప్తిపరచబడింది ఈయనే అని ఆ రోజు మనము కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా ఉంటామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి యెహోవా దయాళుడని మనం నమ్ముదాము. ఆయనను ఆశ్రయించిన వారిని తప్పక ఆయన దీవిస్తాడని నమ్ముదాము. దేవుడు అట్టి కృప వినిచిన బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు. మీరు దయచూపు దేవుడవని మా ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరు తప్పక దీవించు దేవుడవని ఈ వాక్యం విన్న బిడ్డలందరూ మా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించి వారు తప్పక మా ప్రభువా మిమ్మల్ని వేడుకొని మీ యొక్క కృపలను పొందుకునే వారినిగా చేయండి ప్రభువా. మీ యొక్క మేలులను పొందుకునే వారినిగా చేయండి. మనకు సహాయం చేసిన దేవుడు ఈయనే అని వారు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే సమయము వారికి దయచేయండి ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే బలపరచండి ప్రభువా. ప్రార్థన కోరిన బిడ్డల ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.